నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల చేయూత కోసం ఎన్నో పథకాలను సృష్టిస్తూనే ఉంది. మహిళలు అభివృద్ధి చెందడానికి రకరకాలుగా వారు కూడా సర్వశక్తుల పథకాలన్నీ పునరుద్ధరించి వారి మేలు కోసం దాన్ని అమలు కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు చూస్తే మరి ఒక 2 పథకాలు మహిళల కోసం పునరుద్ధరించినట్టు తెలుస్తుంది. అసలు ఏంటి ఆ పథకాలు, మహిళలకు ఏ విధంగా చేయూతనివ్వబోతుంది అనే విషయాల గురించి అయితే చర్చించుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో డీటెయిల్స్లోకి వెళ్తే, డ్వాక్రా మహిళలకు తీపి కబురు. వారి పిల్లల చదువు, ఆడబిడ్డల వివాహాలకు పావల వడ్డీకి ₹1,00,000 రుణం శ్రీనిధి కింద అందచేత. 2 కొత్త పథకాలకు త్వరలో శ్రీకారం. సో చూసుకుంటే వారి పిల్లల చదువు కోసం మరియు ఆడపిల్లల వివాహానికి సంబంధించినటువంటి ఒక ప్రస్తావన అయితే రాబోతుంది ప్రభుత్వం నుంచి. అది ఏంటంటే 2 పథకాలు కూడా, ఒకటి డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళలు ఉన్నారు కదా, సో వారి పిల్లల చదువు కోసం అయితే పావలా వడ్డీకి రుణాలు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం యోచిస్తుంది. అంతేకాదు వారి యొక్క ఆడబిడ్డల వివాహాల కోసం కూడా ₹1,00,000 దాకా వెచ్చించనున్నట్టు తెలుస్తుంది. అసలు ఏంటి ఈ డీటెయిల్స్ ఏంటి అనేది కూడా, ఎప్పుడు దీని అభివృద్ధి జరుగుతుంది, ఎప్పుడు ప్రజల మద్దతు దీన్ని తీసుకెళ్తారనే విషయాల గురించి కూడా చర్చించుకుందాం. సో డీటెయిల్గా చూసుకుంటే, డ్వాక్రా మహిళలకు వెన్నుదన్నుగా నిలిచేలా కూటమి ప్రభుత్వం త్వరలో 2 కొత్త పథకాలను శ్రీకారం చుట్టనుంది. వారి పిల్లల చదువుకు అండగా నిలిచేందుకు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఆడబిడ్డల వివాహాలకు చేయూతనిచ్చేలా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలను అమల్లోకి తీసుకురానుంది. ఈ 2 పథకాల కింద గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ పరిధిలోని శ్రీనిధి బ్యాంకు ద్వారా ₹1,00,000 వరకు పావల వడ్డీకి రుణం ఇస్తారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు వీటికి ఆమోద ముద్ర వేశారు. గత వారంలోనే ఈ పథకాన్ని ప్రారంభించాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడింది. చూసుకుంటే డ్వాక్రా గ్రూప్ లో ఉన్నటువంటి మహిళలకు మాత్రం ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి చూసారా. సో ఈ నామకరణం చేసి ఆడపిల్లల చదువు కోసం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అనే ఒక పథకాన్ని తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. పావల వడ్డీకి అంటే 50 పైసల వడ్డీకే రుణాలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది ప్రభుత్వం. అంతేకాదు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని కూడా పునరుద్ధరించినట్టు తెలుస్తోంది. సో ఈ పథకాన్ని కూడా ప్రజల మధ్యకు తీసుకెళ్లడానికి నిజంగానే ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఎంతో కట్నాలు, కానుకలు వెచ్చించాల్సి వస్తుంది. అటువంటి తరుణంలో తల్లిదండ్రులు అంత స్తోమతకు తూగలేక వారు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్న విషయం కూడా మనకు అందరికీ తెలిసిందే. అప్పులు కూడా చేసి నానా తిప్పలు పడుతుంటారు. సో ఇటువంటి వారికి ఇటువంటి పథకాలు నిజంగానే ఊరటనిచ్చే ఒక పథకం అనే చెప్పచ్చు. సో చూసారు కదా, ఇదన్నమాట. ప్రభుత్వం అయితే అన్ని విధాలుగా ఆలోచించి మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి విషయంలో కూడా మహిళలకే ముందడుగు అన్న విధంగా అయితే మహిళల కోసం ఎన్నో పథకాలను తీసుకురావడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం. ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం ఈ యొక్క పథకాల గురించి అయితే. సో చూసారు కదా, అయితే ఈ 2 పథకాలను కూడా గత వారమే ఇవ్వాల్సి ఉండే ప్రభుత్వం, బట్ కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే ఈ పథకం ఆలస్యం అవుతూ వస్తుంది. అయితే చూద్దాం, డ్వాక్రా మహిళలకు తీపి కబురు ఏంటంటే మరో 10 రోజుల్లో అమల్లోకి తీసుకొచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సో ఈ 2 పథకాలు కూడా మరో 10 రోజుల్లో అమల్లోకి తీసుకొచ్చేలా అయితే అధికారులు చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక పథకం ఎవరికి వర్తిస్తుంది అనేది కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. డ్వాక్రా సంఘంలో నమోదై కనీసం 6 నెలలు గడిచిన సభ్యురాలికి ఇప్పటికే బ్యాంక్ లింకేజీ, శ్రీనిధి, ఇతర మార్గాల్లో తీసుకున్న అప్పును చెల్లించే వారికి బయోమెట్రిక్ ఆధారంగా అమలు చేస్తారు. సో చూసారు కదా, డ్వాక్రా గ్రూప్లో ఆల్రెడీ ఇప్పటికీ 6 మంత్స్ ఉన్నటువంటి మహిళలకైతే ఈ పథకాలు వర్తించనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఇంతకు ముందు అప్పులు తీసుకుని ఆ అప్పులు తీర్చిన వాళ్ళకు కూడా ఈ యొక్క పథకం వర్తింపజేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు బయోమెట్రిక్ ఆధారంగా, ఎందుకంటే ఒకసారి తీసుకునే వాళ్ళు ఇంకొకరి పేరు మీద కూడా తీసుకొని చెల్లమని అవుతున్న విషయం కూడా మనందరికీ చాలాసార్లు విన్నే ఉన్నాం. సో ఇటువంటి అవకతవకలు జరగకోకుండా ఉండడానికే బయోమెట్రిక్ యొక్క సేవలను అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అమలు ఇలా అంటే దీన్ని ఎలా అమలు చేస్తారు అనే విషయం గురించి కూడా ఇక్కడ ప్రస్తావించడం అయితే జరిగింది. గరిష్టంగా 2 పిల్లలు చదువులకు 10,000 నుంచి ₹1,00,000 వరకు రుణ సాయం అందిస్తారు. పాఠశాలలు, కళాశాలల్లో పిల్లల ఫీజుకు అనుగుణంగా అవసరమైన మొత్తాన్ని తీసుకోవచ్చు. 4% వడ్డీ అంటే పావల వడ్డీకి ఇస్తారు. తీసుకున్న మొత్తానికి అనుగుణంగా చెల్లింపు వాయిదా సంఖ్య ఉంటుంది. 48 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. అడ్మిషన్ లెటర్, ఫీజు చెల్లింపు విధానం, ఇన్స్టిట్యూట్ వివరాలు, రసీదును సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో సభ్యురాలి బ్యాంకు ఖాతాలో నేరుగా నగదు జమ చేస్తారు.
సో కేవలం ఇది ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్లకు మాత్రమే వర్తింపజేసేలా ఈ పథకాన్ని అయితే రూపొందించారు విద్యాలక్ష్మి పథకం. అంటే మీ యొక్క పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఏంటి, ఏ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటున్నారు, మీకు ఎంత మొత్తం అవసరం అంటే 10,000 నుంచి 1,00,000 వరకు అనమాట ఇస్తారు రుణము. బట్ ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు మాత్రమే మీరు అప్లై చేసుకుని అయితే తీసుకునే అవకాశం అయితే కల్పించారు. 10,000 నుంచి 1,00,000 వరకు 4% వడ్డీ అంటే పావలా వడ్డీతో ఈ రుణం మీకు లభించబోతున్నట్టు తెలుస్తుంది. ఇలా మొత్తం డీటెయిల్ అని కూడా వాళ్ళు చెప్పినట్టు అంటే అడ్మిషన్ లెటర్, ఫీజు చెల్లింపు విధానం, ఇన్స్టిట్యూట్ వివరాలు, రసీదును సమర్పించాల్సి ఉంటుంది. సో ఇవి సమర్పిస్తేనే విద్యాలక్ష్మి యొక్క అమౌంట్ అయితే మీ యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది ప్రభుత్వం. అంతేకాదు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి గురించి కూడా ఇచ్చారు. సో దాని గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం. ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అమలు ఇలా సభ్యురాలి కుమార్తె వివాహానికి ఈ పథకం వర్తిస్తుంది. అవసరానికి అనుగుణంగా 10,000 నుంచి 1,00,000 వరకు రుణంగా తీసుకునే వెసులుబాటు ఉంది. 4% వడ్డీకి ఇస్తారు. తీసుకున్న మొత్తానికి అనుగుణంగా చెల్లింపు వాయిదాల సంఖ్య ఉంటుంది. గరిష్టంగా 48 వాయిదాల్లో చెల్లించాలి. లగ్న పత్రిక, ఈవెంట్ నిర్వహణకు సంబంధించిన పత్రం, పెళ్లి ఖర్చు అంచనా వ్యయం పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. వివాహానికి సంబంధించిన వివరాల పరిశీలన అనంతరం నేరుగా సభ్యురాలు బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తారు. సో సభ్యురాలి యొక్క అంటే డాక్రా గ్రూప్లో ఉన్నటువంటి సభ్యురాలి యొక్క కుమార్తె వివాహానికైతే ఈ సాయం అందించబోతుంది ప్రభుత్వం. అయితే ఇది కూడా అంతే 4% వడ్డీ అంటే పావలా వడ్డీతో ఈ రుణం యొక్క కల్పన చేయబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ రుణం పొందాలి అంటే రుణ వ్యయాలు ఉంటాయి కదా, అంటే పెళ్లికి ఇంత ఖర్చు అవుతుంది అని మీరు ఒక డేటా తీసింటారు కదా. సో ఆ డేటా యొక్క మొత్తం లిస్టుని, అంతేకాకుండా ఎక్కడ వివాహం చేయబోతున్నారు, అంటే వివాహం జరగబోయే యొక్క ఫంక్షన్ హాల్ తీరు, అవన్నీ కూడా మొత్తం డీటెయిల్స్ ఇక్కడ వివరించారు కదా. ఏకంగా లగ్న పత్రిక, ఈవెంట్ నిర్వహణకు సంబంధించిన పత్రం, పెళ్లి ఖర్చు అంచనా వ్యయం పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చూసుకునే లగ్న పత్రిక, ఈవెంట్ నిర్వహణకు సంబంధించిన పత్రం అంటే ఈవెంట్ నిర్వహణ ఎక్కడ చేస్తున్నారు ఏంటి అనేది అన్నమాట చెప్పాను కదా ఇందాక. సో అలా అంతేకాకుండా పెళ్లి ఖర్చు అంచనా వ్యయ పత్రాలు అంటే పెళ్లికి ఇంత మొత్తంలో ఖర్చు అవుతుంది కదా. సో ఆ అంచనా వ్యయ పత్రాలను కూడా సమర్పించి దాన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత మీకు ఎంత రుణం కావాలో అంత రుణాన్ని అంటే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి రుణాన్ని అయితే మీ అకౌంట్లోకి వేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ యొక్క అమౌంట్ తీసుకున్న అమౌంట్ని అయితే 48 విడతలుగా అయితే మీరు చెల్లించవచ్చు. అంటే 48 వాయిదాల్లో నెలకి ఇంత చెప్పిన 48 నెలల్లో చెల్లించుకోవచ్చు అనమాట ఈ మొత్తాన్ని. సో ఇదైతే ఎక్కువ భారం అని కాదు, ఇది చాలా చిన్న భారం. 48 విడతలు అంటే అది సామాన్యమైనది కాదు. 48 విడతలు అయితే ఈజీగానే చెల్లించవచ్చు అని ప్రభుత్వం ఈ విధంగా యోచించి ముందడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ 2 పథకాల కింద ఏడాదికి 1,000 కోట్ల చొప్పున మొత్తం 2,000 కోట్లు ఖర్చు చేయనుంది ప్రభుత్వం. ఈ పథకాల అమలు ద్వారా పావలా కింద సమకూరే ఆదాయంలో 50% తిరిగి డాక్రా సంఘాలకు ఊపిరిగా ఉన్న మండలాల సమాఖ్యలు, గ్రామ సమాఖ్యల బలోపేతానికి వినియోగించనున్నారు. మిగతా 50% మొత్తాన్ని స్త్రీనిధి ఉద్యోగుల ప్రయోజనాలకు ఉపయోగించనున్నారు. ఈ పథకాల కింద రుణ సాయం పొందిన తర్వాత సదరు సభ్యురాలు ప్రమాదంలో చనిపోతే ఆ రుణం మొత్తాన్ని మాఫీ చేస్తారు. సో చూసారు కదా, ఇక్కడ ఏంటి అంటే మొత్తం ప్రభుత్వం అయితే 1,000 కోట్ల చొప్పున 2,000 కోట్లు అంటే ఈ ఏడాది 1,000 కోట్లు, నెక్స్ట్ ఏడాది 1,000 కోట్లు, అట్లా 2,000 కోట్లను ఈ యొక్క 2 పథకాల కోసం వెచ్చించనున్నట్టు తెలుస్తుంది. సగం ఏమో నిధి తీసుకోవాల్సినటువంటి సభ్యురాలు ఉంటారు కదా, డాక్టర్ సభ్యురాలు, ఆ సభ్యురాలకు వెచ్చించగా మిగిలిన సగాన్ని ఏంటంటే స్త్రీ నిధి ఉద్యోగులకైతే వెచ్చించడం జరుగుతుంది. అంతేకాదు మీరు ఒకవేళ రుణం తీసుకున్న సదరు వ్యక్తి ఎవరైతే మరణిస్తారో వారి యొక్క రుణం మాఫీ చేసే అవకాశాలు కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విధంగా చూసుకుంటే నిజంగానే ఇది ఒక లబ్ధి చేకూరే ఒక పథకం అని చెప్పచ్చు. ఇది నిజంగానే మీ యొక్క భారాన్ని తగ్గిస్తుంది. అతి తక్కువ వడ్డీకి ₹1,00,000 రుణం అంటే నిజంగానే సామాన్య విషయం కాదు. సో ₹1,00,000 అయితే ఊరికే రాదు కదండి. అలాంటిది ప్రభుత్వం అయితే మీకు పావల వడ్డీకే ₹1,00,000 ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి కాలంలో ఎటువంటి కొదవలు కానీ లేకపోతే ఏమన్నా హామీలు లేకుండా ఎటువంటి డబ్బు ఇవ్వరు. అలాంటిది ప్రభుత్వమే ముందాలోచనగా చేసి స్త్రీలు ఎక్కడ కష్టపడకూడదు అని ఆలోచించి ఈ యొక్క 2 పథకాలను అభివృద్ధి చేయడం అయితే జరిగింది. సో చూసారు కదా, డాక్రా మహిళలకు నిజంగానే ఈ 2 పథకాలు వర్తిస్తాయి. సో ఈ పథకాల గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి.